నా కుటుంబాన్ని, మన కుటుంబాలను, ఈ ప్రాంత ప్రజల కుటుంబాలను సజీవులుగా ఉంచినందుకు యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా మనం ఈ సన్నిధిలో ఉండటానికి దేవుడు మనకు దినం మనకు బహుమానంగా ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, వారి యొక్క ఆత్మ రక్షణ కొరకు దేవుడు మనందరినీ కూడా గొప్ప పాత్రలుగా వాడుకుంటున్నందుకు కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 మంచిది. వాక్య భాగంలోనికి వెళదాం. ఈరోజున వాక్యము వినే ముందు మన దేవుడు ఎలాంటి వాడు అనేది కూడా మనం ఒకసారి క్వశ్చన్ వేసుకుందాం. మన దేవుడు ఎలాంటి వాడమ్మా చెప్పండి. కొంచెం ఆ థాట్ తీస్తే క్లోజ్ చేసేది. ఎవరైనా చెప్తారా మన దేవుడు ఎలాంటి వాడు? చెప్పచ్చు కొన్ని విషయాలు. మన దేవుడు ఎలాంటి వాడు? ప్రేమామయుడు, దయామయుడు. సినిమా పేర్లు చెప్పండి అమ్మా. కరుణామయుడు, దయామయుడు, రాజాదిరాజు, శాంతి సందేశం. మన దేవుడు రోషము కలిగిన వాడు, మన దేవుడు ఆలోచనకర్త, మన దేవుడు ప్రేమించే దేవుడు, మన దేవుడు ఆదరించే దేవుడు. ఇలాగా మనం ఎన్నో చెప్తాం. వాటినే సినిమా పేర్లుగా పెట్టి మంచి మూవీస్ కూడా తీశారు. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుడికి మరొక పేరు, చాలా పేర్లలో మీకు ఒక పేరు జ్ఞాపకం చేస్తా. ఆయనంట గాయము చేయువాడు, ఆ గాయమును అంటే ఏంటి? దెబ్బ కొట్టువాడు, మరలా బుచ్చగించేవాడు కూడా ఆయనే. హల్లెలూయా. ఈరోజు మనము మాట్లాడుకో విషయంలో ఆయనకి మరొక పేరుతో మనం పెట్టుకుందాం. ఆయన కట్టువాడు, ఆయనే కూల్చువాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటి? ఆయనే కట్టువాడు, ఆయనే కూల్చువాడు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం, పేజీ నంబర్ 288. ఇక్కడ ఒక రాజుని గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ రాజుతో దేవుడు ఏ విధంగా సంభాషణ పెట్టుకున్నాడో కూడా మాట్లాడు. ఆ రాజు సామాన్యమైన రాజు కాదు. 1వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం, సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయకోరిన అంతటిని చేయుట ముగించిన తర్వాత, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరికీ కూడా బాగా తెలిసిన విషయం ఏంటంటే ఈ లోకంలో మొట్టమొదటిగా మందిరము కట్టినటువంటి రాజు ఎవరు? సొలొమోను. ప్రైజ్ ది లార్డ్. సొలొమోను కంటే ముందు రాజులు ఎవరు లేరంటే వాళ్ళ నాన్నగారు దావీదు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు మహారాజు దేవుని మందిరాన్ని కడతానయ్యా నీ కొరకు అంటే, లేదు లేదు నువ్వు కడతానికి అనర్హుడివి, ఎందుకంటే నీ చెయ్యి అంతా రక్తంతో తాగబడి ఉంది, నువ్వు అంత పాపం చేసావు కాబట్టి, నువ్వు ఎంత ధనవంతుడివైనా, నువ్వు ఎంత బంగారంతో కట్టాలనుకున్నాగా నేను కట్టనివ్వను, నువ్వు అనర్హుడివి కాబట్టి నీ నుంచి వచ్చే నీ కుమారుడు ద్వారా నా మందిరాన్ని కట్టించుకుంటా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతకుముందు దేవుని గుడారాల్లోనూ లేకపోతే టెంట్లో దేవుని స్తుతించేవాళ్ళు. అంతకుముందు ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేసేవాళ్ళు, కానీ స్థిరమైన మందిరము దేవునికి లేదు. అప్పుడు మనకులాగా రేకుల చెట్లు, బిల్డింగ్లు లేవు, ఇప్పుడైతే ఉన్నాయి కానీ అప్పట్లో లేవు. మొట్టమొదటిగా దావీదు అనుకున్నాడు, దేవా నీ వంటి గొప్ప దేవుడు నేను ఒక మందిరం కడతానంటే, లేదు లేదు దావీదు నీ నుంచి నాకు ఇష్టం లేదు నువ్వు మందిరం కట్టడము, నీ నుంచి వచ్చే కుమారుడి చేత నేను కట్టించుకుంటానని సొలొమోనుతో ఆయన ఏం చేసిన మందిరము కట్టించుకుంటానికి సిద్ధపాటు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుడు ఎంతో ఇష్టంతో కట్టించుకుంటున్నాడు మందిరం. తనకిష్టమైన మందిరమును చాలా ఇష్టంగా కట్టించుకుంటున్నాడు. చదువుదాం. అక్కడ చదివితే, సొలొమోను యెహోవా మందిరమును అలాగే రాజనగరును కట్టుటయు తాను చేయకూడనది అంతటిని చేయుట ముగించిన తర్వాత, అంటే ఆయన ఆడే మందిరం కట్టేశాడు. అలాగే రాజనగరంలో కూడా కొన్ని నిర్మాణాలు చేసేసిన తర్వాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమైను. ఇక్కడ మనం చూస్తే మొదటిగా చూస్తే దేవుడు కట్టించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆయన మనల్ని ఒక పాత్రగా వాడుకుంటున్నాడు. ఈ రోజున ఈ ఎలిబేస్ నగర ప్రాంతం అనే ఈ కట్టడాన్ని కట్టుటకు దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడంటే నన్ను, కొంతమంది సేవకులను, విశ్వాసులు అందరినీ కూడా వాడుకుంటున్నాడు. దేనికి? ఈ ఎలిబేస్ నగరం అంతా కూడా ఆత్మీయతతో కట్టబడాలి, సహోదర ప్రేమతో కట్టబడాలి, ప్రేమతో కట్టబడాలి. ఈ యొక్క ఎలిబేస్ నగరం మనకు అప్పగించాడు కాబట్టి మనమంతా ఎవరమో దేవుని పరిచయంలో పాత్రలము, అలాగే సేవకులం. హల్లెలూయా. నేను ఒక్కనే సేవకుని కాదు,
పరిచయం చేసి మీరు అందరూ సేవకులే, ఆయన పని చేస్తున్నాం. నేను పెద్ద పాలేరు, మీరు చిన్న పాలేరు, మీరు ఇంకా చిన్న పాలేరు, తప్పులేదు. దేవుని సన్నిధిలో ఆయన యజమానుడు, మనం అంతా పనోళ్ళం. హల్లెలూయా. నా కేటగిరీ వేరు, మీ కేటగిరీ వేరు, అలా కానీ అందరం కూడా ఆయన పనోళ్ళమే. కాబట్టి ఆయన ఈ రోజున కట్టుటకు మనల్ని ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అక్కడ కూడా సొలొమోన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏమని? ఆయన మందిరం కట్టడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దేవుడు కట్టించేవాడు, అలాగే కట్టిన దాని గురించి మాట్లాడేవాడు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ వచనం, గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగ సెలవిచ్చును. మొదటి మాట మనం చూస్తే దేవుడు కట్టించేవాడు. హల్లెలూయా. ఏంటిది? దేవుడు ఏదైనా కానీ కట్టించేవాడు. మొదటిగా అంటే కట్టడానికి ఏం చేశాడంటే అర్హత ఇచ్చేవాడు, పర్మిషన్ ఇచ్చేవాడు. అలాగే నువ్వు ఏదైతే కడుతున్నావో దాని గురించి దేవుడు మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు 2వ వరకు చూస్తే ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే, ఎవరినైతే ఆయన ఎంచుకున్నాడో, ఎవరినైతే ఆయన పనికి ఉపయోగించుకున్నాడో ఆయనతో 2వసారి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మన అందరితో కూడా దేవుడు మాట్లాడేది ఏంటంటే, మిమ్మల్ని నేను మొదటిగా దేవుని మందిరము కట్టడానికి, దేవుని మందిరములో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతటిని కూడా కట్టడానికి మనందరినీ కూడా దేవుడు ఎంచుకొని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే చూద్దాము. 3వ వచనం, అతనికి ఇలాగు సెలవిచ్చెను, నా సముఖమందు నువ్వు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని, నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు అంటే, సొలొమోను, నేను చాలా సంతోషపడుతున్నానయ్యా, ఎందుకంటే నా మందిరం నువ్వు చక్కగా కట్టావు. ఏంటి? నన్ను ఎంతగానో ఆనందింపచేసే ఆ మంచి కట్టావు. నా సమూహమందు నువ్వు చేసిన ప్రార్థన విన్నపాలు ఏమని ప్రార్థన చేశాడంటే, నీ మందిరం ఎలా కట్టాలి ప్రభువా. సొలొమోను మందిరం ఎలా కట్టాడు తెలుసా? నాకు కొంతమంది దైవ సేవకులు చెప్పారు, ఈ ఇటుక రాయి ఇక్కడ పెట్టినప్పుడు చాలకపోతే ఏం చేస్తారు? తాపి మేస్త్రి పగల కొడతాడు. అవునా? సొలొమోను మందిరం కట్టినప్పుడంట బయటే, అంటే మందిరములోనికి ఏది తీసుకొచ్చినా పర్ఫెక్ట్ కొలతలతో తీసుకొచ్చేవాళ్ళంట. అప్పటి ఇటుకరాళ్ళు లేవు, పెద్ద పెద్ద కొండరాళ్ళే. ఆ కొండరాళ్ళు కూడా బయటే చెక్కి వాటిని అలాగే తీసుకొచ్చి పెట్టేవాళ్ళంట. కానీ అక్కడికి వచ్చి ఏ రాయిని చెక్కేవాళ్ళు ఎంత మాత్రం కూడా కాదంట. అంత పర్ఫెక్ట్ గా ఆ మందిరము కట్టడానికి సొలొమోను దేవునికి ప్రార్థన చేశాడు. ఏమని? దేవా, ఈ మందిరం ఎలా కట్టాలి, ఏ రూపంలో కట్టాలి, ఏమేమి వాడాలని చెప్పి దేవునికి ఎంత విన్నపం చేసి విజ్ఞాపన చేస్తేనో ఆ దేవుడు సొలొమోనుతో మాట్లాడి, నాకు ఇటువంటి మందిరము కావాలి, ఇలాగ ఉండాలి దేవుడు సెలవిస్తే ఆ మందిరము కట్టడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా. ఈ రోజున మన జీవితం అని ఈ మందిరాన్ని కడతానికి కూడా చాలా సంవత్సరాలు పడుతుంది. అయితే సొలొమోను చేసింది ఏంటి? ప్రార్థన చేశాడు. దేవా, మందిరం కట్టాను, ఆ మందిరం ఎలా కట్టాలో నాకు నేర్పించు. మనము ప్రార్థన చేయాలి. ప్రభువా, నీకు ఇష్టమని హృదయం అనే మందిరాన్ని నేను ఏ విధంగా కట్టాలి? నా హృదయము బాగోలేదయ్యా, కానీ నా హృదయం నువ్వు కావాలనుకుంటున్నావు. నువ్వు లోనకి రావాలంటే నా హృదయాన్ని కూడా నేను చేయాలి, కట్టుకోవాలి. ఎక్కడెక్కడ పాపము చేత మచ్చలు పడ్డాయో ఆ మచ్చలు ఏ విధంగా తొలగించుకోవాలో, నా మందిరం ఎలా కట్టాలో అని ప్రతిదినం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదినము కూడా తెలిసి చేస్తామో తెలియక చేస్తామో కానీ కొన్ని రిమార్క్స్ వల్ల మన హృదయం పాడైపోతుంది. కొన్ని ఆలోచన చేత పాడైపోతుంది. కొన్ని దుష్టాత్మ చేత మన హృదయము ఏమవుతుందంటే దెబ్బ కొట్టబడుతుంది. సొలొమోను ప్రార్థన చేశాడయ్యా, ఈ భౌతికమైన మందిరం అయ్యా, ఈ భౌతికమైన మందిరం మీరు గమనిస్తే ముందు వచనాల్లో కానీ ముందు కనుక గ్రంథాలు చూస్తే ఆ మందిరం కోల్చబడింది, ఆ మందిరం కాల్చివేయబడింది, ఆ మందిరం అంతా కూడా గొల్లగొట్టబడింది. ఆ కొల్లగొట్టబడటానికి ముందు సొలొమోను గొప్ప ప్రార్థన చేశాడు. ఏమని? అయ్యా, ఈ మందిరము తర్వాత ఉండదో నాకు తెలియదు, కానీ నువ్వు కట్టమన్నావు కాబట్టి నేను కట్టడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఆ మందిరం నేను ఎలా కట్టుకోవాలి? హల్లెలూయా. ఈ రోజున మనము అడగాలి దేవుణ్ణి, నా బతుకు నేను ఎలా కట్టుకోవాలి? నాకు రాదయ్యా, నేను శూన్యం, నా బతుకు ఏం చేత కావట్లా,
నువ్వు అన్నావు, నీ బ్రతుకు కట్టుకో నా వాక్యం ద్వారా అన్నావు, నన్ను ఎన్నుకున్నావు, నా బ్రతుకు నేను కట్టుకుంటే నా కుటుంబాన్ని మార్చుకుంటానికి, లేకపోతే ఈ ఎలివేస్ నగర్ ప్రాంతాలు వాడబట్టడానికి నువ్వు నన్ను ఎంచుకున్నావు. కానీ ఎలా కట్టాలి నాకు రాదు ప్రభువా అని సొలొమోను చేసిన ప్రార్థన మనము చెయ్యాలి. హల్లెలూయా. అలా చేసినప్పుడు దేవుడు అంటాడు, మాట్లాడతాడు. హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఈరోజు మనం బ్రతుకులు కట్టుకోవాలి. ఎందుకంటే నీ హృదయము నా హృదయం ఎవరికి కావాలి? దేవుని ఆలయం. పాట ఉంటుంది కదా, హృదయమే దేవాలయం క్రీస్తు. ఈ రోజున భౌతికమైనటువంటి దేవాలయం కొరకు దేవుడు మాట్లాడట్లేదు, కానీ ఈ రోజున ఆయనకి ఇష్టమైనది ఏంటంటే మన హృదయం అనే ఆలయం. ఈ హృదయం అనే ఆలయము కూడా ఏం చేయబడింది? పాడైపోయింది. కాబట్టి మనము కూడా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలా ప్రార్థన చేశాడు కాబట్టి సొలొమోను చేత దేవుడు మందిరము కట్టించటమే కాదు, ఆయనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములు నేను అంగీకరించి తిని, నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సొలొమోను ప్రార్థన చేశాడంట, అయ్యా నీ నామము ఎప్పుడు కూడా ఇక్కడ సదాకాలము ఉండాలి. మనము ప్రార్థన చేస్తే ఏమనయ్యా, నువ్వు ఎప్పుడు నా హృదయంలో ఉండాలి, నువ్వు ఎప్పుడు మా ఇంట్లో ఉండాలి, నువ్వు ఎప్పుడు మా కుటుంబంలో ఉండాలని ప్రార్థన చేస్తావు. కానీ ఎందుకని దేవుడు మన కుటుంబంలో ఉండట్లేదు? ఎందుకని మన హృదయము క్షణక్షణము మారిపోతుంది? మన హృదయము ఎందుకని వేటి చేత నింపబడుతుంది? నేను ఒక్కొక్కసారి నిద్ర పట్టకపోతే యేసయ్యా 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 అని ప్రార్థన, ఆ నామాన్ని జపం చేస్తాను. ఎందుకని? వేరే ఆలోచన రాకుండా ఉంటాయని చెప్పి యేసయ్యా 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 అంటున్నప్పుడు మధ్యలో నాకు తెలియకుండానే ఆ మాట మారిపోతుంది. దేవుని యొక్క మాటను మార్చేసి సాతాను ఏం చేస్తుందంటే, యేసయ్య నామము శక్తి కలిగిన నామం. హల్లెలూయా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఆ శక్తి గల నామాన్ని నేను జపిస్తున్నప్పుడు దేవుని చేత నేను ఎక్కడ ఆశీర్వదించబడతానా అని అప్పటిదాకా రాని నిద్ర అప్పుడే వస్తుంది, అప్పటిదాకా రాని ఆవలింతలు అప్పుడే వస్తాయి. ఎందుకని? నా హృదయము కట్టబట్టం ఎవరికి ఇష్టం లేదు? సాతానికి ఇష్టం లేదు. కాబట్టి ఈ రోజున సొలొమోను చేసిన ప్రార్థన ఎవరిన్నారంట? దేవుడిని, సొలొమోను నువ్వు ఎంత విజ్ఞాపన చేసావో తెలుసా? ఈ మందిరంలో నా నామము సదాకాలం ఉండాలని నువ్వు ప్రార్థన చేసావు కదా. నీ ప్రార్థనను విని ఏం చేసింది తెలుసా? ఈ యొక్క మందిరాన్ని నేను పరిశుద్ధపరిచా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. రెండవసారి ప్రత్యక్షమై సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. సొలొమోను, నా నామాన్ని గణపరచాలని, నా నామాన్ని సదాకాలం ఈ ప్రాంతంలో ఉంచాలని నువ్వు కట్టిన మందిరాన్ని నేను ఏం చేస్తున్నా? పరిశుద్ధపరుస్తున్నా. అంటే అంతకు ముందు అది పరిశుద్ధపరచబడలేదు, మంచిగా లేదది. బంగారంతో కట్టాడు సొలొమోను, దేవదారు వృక్షాలతో కట్టాడు సొలొమోను, మంచి మంచి చెక్కలు తీసుకొచ్చి కొట్టాడు, చక్కగా నిండుగా చేశాడు. కానీ అది ఏం చేయబడలా? పరిశుద్ధపరచబడలా. దేవుడు కట్టమన్న తర్వాత కూడా ఆ మందిరం ఏం చేయబడలేదు? పరిశుద్ధపరచబడలేదు. మరి ఎప్పుడు పరిశుద్ధపరచబడిందో తెలుసా? ఆయన ప్రార్థన చేశాడంట, ప్రభువా నువ్వు మందిరం కట్టమన్నావు, ఎలా కట్టమన్నావు అలా కట్టా, కానీ ఈ మందిరములో నీ నామము సదాకాలము ఉండాలయ్యా అని ప్రార్థన చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో పరలోకం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? సొలొమోను, నా నామం సదాకాలం ఉన్న ప్రార్థన చేశావు కదా, అందుకే ఇప్పుడు ఈ మందిరాన్ని ఏం చేస్తున్నా? పరిశుద్ధపరుస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన హృదయాన్ని కూడా దేవుడు పరిశుద్ధపరచాలంటే, దేవా నన్ను పరిశుద్ధపరచ అనకూడదు. ఏమి చేయలేసా? ప్రభువా సదాకాలము నా హృదయంలో నువ్వే ఉండాలి ప్రభువా, సదాకాలము నా నోరు నిన్ను స్తుతించాలి ప్రభువా, సదాకాలము నా కుటుంబం నిన్ను స్తుతించాలి ప్రభువా, సదాకాలము కూడా నీ సన్నిధులు నేను గడపాలి ప్రభువా, సదాకాలము కూడా నీ సన్నిధులు నిన్ను స్తుతించాలి ప్రభువా, పాటలు నేర్చుకోవాలి ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, అయ్యా నా నోరు ఎప్పుడు కూడా నీ నామాన్ని సదాకాలము స్తుతించాలి ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు నీ నోటిని ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. అలాగే దేవా సదాకాలము కూడా నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలనుకుంటున్నాం ప్రభువా అని ప్రార్థన చేస్తే నీ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. దేవా సదాకాలము మా ఊపిరి ఉన్నంత వరకు కూడా నీ సన్నిధిలో నీ పరిచర్య చేసుకుంటూ బతుకుతాం ప్రభువా నువ్వు ప్రార్థన చేస్తే నీకున్న సమస్తానికి కూడా దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధత అంటే ఏంటమ్మా? వేరుపరచుట, లోకము నుంచి వేరుపరచటం, సపరేట్ చేయటం.
దేవుడు కూడా నీ జీవితాన్ని దేంట్లో నుంచి పరిశుద్ధపరుస్తాడంట? నీకున్న శ్రమల నుంచి, బాధల నుంచి, ఇక్కట్ల నుంచి, ఇరుకుల నుంచి కూడా దేవుడు పరిశుద్ధపరచడం అంటే నిన్ను వేరు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే అర్థం ఏంటి? నువ్వు ప్రార్థన చేయకపోతే మంచి నీళ్ళు, మురికి నీళ్ళు కలిసి వెళ్ళిపోతూ ఉంటాయి. మంచి నీళ్ళ పైపు ఏమైపోద్ది అంటే మురికి నీళ్ళలో కలిసిపోయినప్పుడు ఏది మంచి నీళ్ళు, ఏది మురికి నీళ్ళు చేస్తారు తెలిసిపోద్దా? మీకు తెలియదు. కానీ ఒక ప్లాంట్ ఉంటుంది. ఒక ప్లాంట్లో ఏం చేస్తున్నారు తెలుసా? ఈ మధ్య మురికి నీళ్ళను కూడా ఏం చేస్తున్నారు? ఫిల్టర్ చేసి ఆ మురికి నీళ్ళ నుంచి ఏం తీస్తున్నారు? మంచి నీళ్ళని తీస్తున్నారు. తెలుసా మీకు ఆ విషయం? ఈ రోజున దేవాది దేవునికి కూడా నువ్వు మొరపెట్టినప్పుడు, దేవాది దేవునికి కూడా సదాకాలము ఆయన నామాన్ని గణపరచినప్పుడు ఒకటే చెప్తున్నాను, స్వార్థపూరితమైన ప్రార్థన దయచేసి ఎవరు చేయొద్దు. ఏం స్వార్థపూరితమైన ప్రార్థన అంటే, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు. షార్ట్ కట్లో ఎవరు చెప్పకండి. సొలొమోను అలా చెప్పలా. దేవా ఈ మందిరాన్ని పరిశుద్ధపరచు, దేవా ఈ మందిరాన్ని దీవించేసే, ఈ మందిరాన్ని గొప్పగా చేసే అనలా. ఏమన్నా తెలుసా? అయ్యా మందిరం కట్టేలే కానీ ఈ మందిరంలో సదాకాలము నీ నామం ఉంచాలనుకుంటున్నాను ప్రభువా, ప్లీజ్ గివ్ మీ, నాకు అర్హత ఇస్తావా అని అడుక్కున్నాడు. కట్టమంది ఎవరు మందిరాన్ని? దేవుడే. హల్లెలూయా. ఎలా కట్టాలో చెప్పింది ఎవరు? దేవుడే. అయినప్పటికీ కూడా సొలొమోను విన్నపం చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా నువ్వు కట్టమన్నావు, నేను కట్టా. ఎలా కట్టమన్నావు అలాగే కట్టా. కానీ ఈ మందిరము సదాకాలము కూడా నీ నామము వర్ధిల్లాలి ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి అప్పుడు పరిశుద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటిదాకా పరిశుద్ధపరచబడలేదు అది. ఈరోజు మనం ప్రార్థన కూడా షార్ట్ కట్లో, దేవా నా కుటుంబాన్ని ఆశీర్వదించే, నా కుటుంబాన్ని దీవించే, నాకున్న అందరికి క్షేమం అనుగ్రహించే. ఎలా వస్తుంది? సొలొమోను అంత జ్ఞానవంతుడు ముందు లేడు వెనకలేడంట. మనం అంతకంటే జ్ఞానమా కాదు. కానీ ఆయన చేసిన ప్రార్థన మనం చేసిన ప్రార్థన చాలా తేడా ఉంటుంది. ఆయన అడుక్కున్నాడు. ఇంకా మనం ఏం చేస్తామంటే కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ప్రార్థన. దేవా అక్కడికి వెళ్తున్నా చేసే, ఇక్కడికి వెళ్తున్నా చేసే, మందిరానికి వస్తున్నా నడిపించేసే, ఇంటికి వెళ్తున్నా దీవించేసే. హల్లెలూయా అంటాడమ్మా. సొలొమోనే నా ముందు తగ్గించుకొని ప్రార్థన చేస్తే నువ్వేంటి తల్లి? పరిశుద్ధపరచబడాలంటే మన వల్ల కాదు. దానికి ఎలాంటి ప్రార్థన ఉండాలంట? దేవునికి మహిమ కలిగే ప్రార్థన, దేవునికి ఇష్టమయ్యే ప్రార్థన. దేవుని కనుక మీరు గమనిస్తే దేవుడు ఎక్కడ ఉంటాడమ్మా? పరలోకంలో. పరలోకం ఏమన్నా 2-3 కిలోమీటర్ల దూరంలో ఉందా? లేదు కదా. మరి మందిరం ఎక్కడ కట్టాడు ఆయన? యెరూషలేములో కట్టాడు. అవునా? యెరూషలేములో చేసిన చిన్న విజ్ఞాపన అంట. అక్కడ ఏం చేయబడింది? పెద్ద ప్రార్థన లేదు అక్కడ. ఒకసారి చదవమ్మా ప్రియాంక గారు. ఆయన సముఖమందు చేసిన ప్రార్థన విన్నపములను దేవుడు అంటాడు, నేను అంగీకరించానయ్యా. నా నామము అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును. మళ్ళీ దేవుడు ఏం చేసి తెలుసా? ఆ మందిరం ఎవరి ఖాతాలో వేసాడు? సొలొమోను ఖాతాలో వేసేసాడు. కట్టమంది ఎవరు? దేవుడే. కట్టించింది ఎవరు? దేవుడే. మళ్ళీ ఏమంటున్నాడు? మళ్ళా నా నామాన్ని అక్కడ సదాకాలం ఉంచాలని నువ్వు కట్టించిన మందిరం అనగా ఆ ధన్యత అంతా మళ్ళీ నీకే ఇస్తున్నాను. ఇప్పుడు పరిశుద్ధపరుస్తా సండే. హల్లెలూయా. మన హృదయములు కూడా కట్టబడాలన్నా, పాపం నుంచి బయటికి రావాలన్నా, శాపం నుంచి బయటికి రావాలన్నా, శోధన నుంచి బయటికి రావాలన్నా నువ్వేం చేయాలంటే ఆయన పాదాల చెంత అడుక్కోవాలి, విజ్ఞాపన చేయాలి. దేవా ఈ మందిరము సదాకాలము నీ స్తుతించేదిగా ఉండాలి. ఈ సంతోషాన్ని నేను నీ సేవ చేసేవాడిగా ఉండాలి. లేకపోతే ధను అనే నేను జీవితకాలం అంతా కూడా సదాకాలం కూడా నీ సన్నిధిలో వాయిద్యాలు వాయించేవాడిగా ఉండాలి అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు సపరేట్ చేసి ఈ చేతులు నొప్పి పడతాయి. పాపం అది చాలా గట్టిగా ఉంటుంది రాడ్డు, పాపం ఏం కొడతారో. అలాంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే నీ చేయి ఏమో కందకుండా దేవుడు పాడిస్తాడు. దేవునికి స్తోత్రం త్వరలో ఇచ్చును గాక. హల్లెలూయా. మన ప్రార్థన దేవునికి విజ్ఞాపన ప్రార్థనగా ఉండాలి, విన్నవించుకునే ప్రార్థన, తగ్గించుకునే ప్రార్థనగా ఉండాలి. అందుకే దేవుడు అంటాడు, కట్టించువాడును నేనే, కట్టిన దాని గురించి మాట్లాడేవాడును కూడా నేనే, ఇప్పుడు నువ్వు కట్టిన దాన్ని నేను చూసుకునేవాడిని కూడా నేను. ప్రైజ్ ది లార్డ్. 4వ వచనం. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని
నేను నీకు సెలవిచ్చిన అంత ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల ఒక్క నిమిషం, సారీ 3వ వచనం చివరి మాట. పరిశుద్ధ పరిచి ఉన్న తర్వాత నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే దేవుడు చెప్తున్నాడు, కట్టిన దాన్ని కూడా ఆయనే చూసుకుంటాడంటే. ఏమని? నువ్వు కట్టావు కదా, దాన్ని పరిశుద్ధపరిచాను, అలాగే ఎల్లప్పుడూ కూడా నా కన్ను దృష్టి దేని మీద ఉంటుంది? నువ్వు కట్టించిన మందిరము, అలాగే నా మనస్సు కూడా అక్కడే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈరోజు మన హృదయం మీద కూడా ఆయన కను దృష్టి, ఆయన మనస్సు ఉండాలంటే మన ప్రార్థన ఎలా ఉండండి? ప్రభువా, ఈ హృదయాన్ని కోరుకున్నావు, ఈ హృదయాన్ని కట్టమన్నావు, ఈ హృదయాన్ని కట్టుకోవడానికి కృప ఇచ్చావు, కానీ ఈ హృదయంలో నీవే ఉండాలని కోరుకుంటున్నాను ప్రభువా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ హృదయాన్ని ఆయనంట పరిశుద్ధపరుస్తాడు. అలాగే ఆయన దృష్టి నీ హృదయం మీద ఉంటుంది. నీ హృదయంలో చెడు ఆలోచనలు రాకుండా చేసేది కూడా ఆయనే. అలాగే ఆయన మనసు ఎక్కడ ఉంటుందంట? నీ హృదయం అనే ఆలయంలో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు చాలా మంది అడిగితే సమాధానం లేదు. చాలా మంది అంటారు హృదయం అంతా వేదనతో నింపబడింది, చాలా మంది గుండెంతా బరువెక్కిందన్న, హృదయం ఏదో వేదన. ఎందుకని? యేసయ్య ఇందులో లేడు కాబట్టి, యేసయ్య హృదయాన్ని పరిశుద్ధ పరచలేదు కాబట్టి, యేసయ్య దృష్టి మన మీద లేదు కాబట్టి, హృదయం మీద లేదు కాబట్టి, నీ హృదయం దేనితో నింపబడింది? ఇప్పుడు సపోజ్ ఇదిగోండమ్మా, ఇది ఉంది కదా, ఈ వాటర్ బాటిల్ కొంచెం ఉన్నాయి కదా, నీళ్ళు తాగేస్తాను, ఆగండి. దీంట్లో ఏమున్నాయి? ఏమి లేదా? సరిగ్గా చెప్పాలి. ఇంతకుముందు ఏమున్నాయి దీంట్లో? నీళ్లు. ఇప్పుడేముంది? గాలి. ఇప్పుడు నీళ్లు ఉన్నంతసేపు గాలి దీంట్లో ఉంటుందంటే ఉండదు. ఉంటుందా? ఉండదు. ఇప్పుడు దీంట్లో ఇది ఖాళీ అయిపోయింది కదా, గాలి ఎలా వెళ్ళిపోయింది? ఎవడు పంపించాడు? మీరు నీళ్ళు ట్యాప్లో పెట్టారా? లేదు. ఇందులో నీళ్ళు ఉన్నంత వరకు కూడా గాలి వెళ్ళటానికి అసంభవం. నువ్వు మూత తీసినా గాలి పోదు. పోద్దమ్మా, నిండా నీళ్ళు ఉన్నప్పుడు మూత తీసి పెట్టండి, గాలి లోనకి వెళ్ళద్దు. కానీ నీళ్ళు ఎంటీ అయిపోయిన తర్వాత నువ్వు ఎంత మూత పెట్టినా కానీ లోన ఏముంటుంది? గాలి ఉంటుంది. హల్లెలూయా. ఈ రోజున వాక్యం అనే నీళ్లు మన హృదయంలో ఉంటే ఏ దురాత్మ కూడా అందరూ అంటారు గాలి పట్టింది, నాకు గాలి పట్టింది అంటారు. ఏం గాలి పట్టింది? నీ హృదయం ఖాళీగా ఉంది కాబట్టి గాలి వచ్చేసింది. దేవుని వాక్యము నీళ్ళతో పోల్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా కాదా? దేవుని వాక్యం నీళ్ళతో పోల్చబడ్డప్పుడు నీ హృదయంలో వాక్యం ఉందనుకో, ఏ గాలి, ఏ దురాత్మ, ఏ చెడ్డ ఆలోచనలు కూడా నీ హృదయంలోకి రానే రావు. ఎప్పుడైతే నీ హృదయం ఖాళీ అవుతుందో, నీ హృదయం ఎప్పుడైతే అలా ఖాళీగా ఉండిపోతే నువ్వు పిలవకపోయినా గాలి వచ్చినట్లుగా దురాత్మ నీలోకి వస్తుంది. బైబిల్లో ఒక సందర్భం ఉంటుంది. దైవ సేవకుడు వచ్చి ఒక ఆవిని స్వస్థపరుస్తాడు. తన హృదయం ఉన్నటువంటి దురాత్మను పారదోలుతాడు. ఆ దురాత్మ బయటికి వెళ్ళిపోద్ది. ఆ తల్లిగారు ఏం చేస్తారంటే, అప్పటిదాకా వేదనతో నింపబడ్డ హృదయం ఖాళీ అయిపోతుంది, శుద్ధీకరించబడుతుంది. కానీ ఆ తల్లిగారు ఏం చేస్తారంటే దేవుడిని నమ్ముకోరు, మళ్ళా మందిరానికి వెళ్ళదు. సేవకుడు వచ్చి అంత శుద్ధీకరించి ప్రార్థన చేస్తే ఆ తల్లిగారు చర్చికి వెళ్ళదంట. ఈ దురాత్మ అంట బయటికి వెళ్ళిపోయిన దురాత్మ అంట కొన్ని రోజులు బయట తిరిగి అసలు నేను విడిచిపెట్టిన గృహం ఎలా ఉందో చూద్దామని చెప్పి మరలా హృదయానికి రాగాలంట. విడిచిపెట్టిన గది ఎలా ఉందంట? శుభ్రంగా ఊడ్చి క్లీన్ చేసి నీట్గా ఉందంట హృదయం. అమ్మయ్య, ఇందులో ఎవరు లేరు, నేను ఉన్నప్పుడు చాలా గలీజ్గా ఉంది, నన్ను బయటికి పంపించి ఎవరు వచ్చారో అనుకున్నాను కానీ ఎవరు రాలేదని ఇది ఒకటి కాస్త మరో 7 దేయాలు తీసుకొచ్చి పెట్టిందండి అందరూ. బైబిల్లో ఉంది మాట. అప్పటిదాకా ఒక దెయ్యమే, ఇప్పుడు మరికొన్ని ఇంకో 7 దేయాలు వచ్చి పెడితే ఆ హృదయము ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా భయంకరంగా తయారైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తాడు. ఎప్పుడో ఒక రోజున మన హృదయంలో వ్యాధిని తొలగించి నీట్గా ఉంచి మన హృదయం అనే తలుపు నిలబడి తడుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? తీస్తావేమోనని. వద్దు ప్రభువా, ఇంకొంచెం సమయం ఉంది కాబట్టి నా హృదయం ఖాళీగా ఉంటుంది అనుకుంటే ఖాళీగా ఉన్నిస్తాడు ఒకడు. పర్మిషన్ లేకుండా వచ్చేవాడు ఒకడు ఉన్నాడు. వాడి హృదయంలోకి వచ్చి ఏం చేస్తాడు? గలిబిలి చేస్తాడు. గలిబిలి చేసి నీ హృదయం అనే ఆలయాన్ని పాడు చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు సొలొమోనుకి చేసిన చిన్న ప్రార్థన, ఆయన కట్టినటువంటి మందిరం ఎవరికి నచ్చిందంట? దేవునికి నచ్చాను అంటున్నాడు. ఇక మీదట ఈ మందిరం నువ్వు కట్టించావు కదా నా కొరకు, దీన్ని నేను పరిశుద్ధపరిచి నా దృష్టి అంతా ఈ మందిరం మీద ఉంచుతా.
ఈ మందిరంలోకి ఎవడ పడితే వాడు రాటాకుండా నేను చేసుకుంటా. అలాగే ఈ మందిరం మీద నా మనస్సు పెడతా. ఎందుకని ఈ మందిరంలో ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో మొత్తం కూడా సొలొమోను ఇక నువ్వు చూడాల్సిన అవసరంలా, నేను చూసుకుంటా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మన హృదయం కూడా ఎవరు అప్పచెప్పాలంటే ఆయన ఆధిక్యానికి ఒప్పుకోవాలి. అప్పుడు నీ హృదయంలోకి వచ్చి ప్రతి ఆలోచన కూడా ఎవరు చూస్తారు? ఆయన చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నువ్వు అప్పగించే, ప్రభా ఈ మందిరం కట్టమన్నావు, నీ సన్నిధికి వచ్చా, పశ్చాత్తాపడుతున్నా, నాలో ఉన్న పాపాన్ని పోగొట్టేసుకున్నా, ఇక నేను బతికున్నంత కాలము కూడా నా హృదయము ద్వారా, నా ద్వారా నీ నామము సదాకాలము గణపరచబడాలి ప్రభు అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి ఇక నువ్వు కాదు, నువ్వు నా సొత్తు. ప్రైజ్ ది లార్డ్. ఇక నేను పేరు పెట్టి పిలిచే, నువ్వు నా సొత్తు కాబట్టి ఇక నీ హృదయము నాది, దాన్ని పరిశుద్ధపరుస్తా, దాని మీద నీ కనుదృష్టి ఉంచుతా, అలాగే నా మనసంతా కూడా నీ హృదయం మీద ఉంటుంది కాబట్టి ఎవడో పడితే వాడు లోనకు రాకుండా ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. మన దేవుడు చూచుకునే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత చూస్తే ఆయన ఆశీర్వదించే గొప్ప దేవుడు. 4-5 వచనాల్లో కనుక చూస్తే ఆయన అంటున్నాడు, నీ తండ్రి అయిన దావీదు యథార్థ హృదయం కలిగిన వాడుగా నువ్వు కూడా ఉన్నావు కాబట్టి, చదువమ్మా. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను సెలవించినంతటి ప్రకారము చేసి నా కట్టడలు విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడును ఇశ్రాయేలుల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలు మీద నీ సింహాసనం చిరకాలం వరకు స్థిరపరచుదురు. దేవుడు ఆశీర్వదించే దేవుడు, ఇక్కడ దేవుడు కట్టించే దేవుడు, దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు చూచుకునే దేవుడు, అలాగే దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఏమని? నీ తండ్రితో నేను ఒక వాగ్దానం చేశాను. ఏమని తెలుసా? నేను చెప్పినట్లు కనుక నువ్వు వింటే నీ బిడ్డలు, నీ నుంచి వచ్చిన తరమంతా కూడా ఎవ్వరూ కూడా సింహాసనము దగ్గర ఎక్కకుండా ఉండరు, అందరినీ రాజులు చేస్తా, అందరినీ ఆశీర్వదిస్తాను. కాబట్టి ఎప్పుడంట? ఆయన విధులు, ఆయన కట్టడలు, ఆయన మాట, ఆయన వాక్య ప్రకారం నడుచుకుంటే దేవుని వాగ్దానం చేస్తున్నాడు. నేను ఆల్రెడీ మీ నాన్నతో నిన్ను ఒక ఒప్పందం చేసుకున్నా, అలాగే మీ నాన్నలాగా నువ్వు కూడా నడుస్తున్నావు కాబట్టి నీకు ఒప్పందాన్ని ఇస్తున్నా. ఏమని? మీ నాన్నకి ఏదైతే ఒప్పందం చేస్తాను నీకు అదే ఒప్పందం. నీ బిడ్డలు ఎవ్వరూ కూడా రాజు కాకుండా మాననే మన అందరిని ఆశీర్వదిస్తా. ప్రైజ్ ది లార్డ్. తరతరాలు ఆశీర్వదిస్తా. ఎందుకని? నీ హృదయమును నా కొరకు సిద్ధపాటు చేసి నేను కట్టమన్నట్లుగా నీ హృదయాన్ని కట్టుకొని మరలా ఆ హృదయంలో నేను ఉండాలని కోరుకున్నావు కాబట్టి, ఈ రోజున ఆ హృదయాన్ని నేను పరిశుద్ధపరిచాను కాబట్టి, ఆ హృదయం మీద నా కనుదృష్టి ఉంది కాబట్టి, ఆ హృదయం మీద నా మనసంతా ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఆశీర్వదిస్తున్నాను. సొలొమోను, నీ కుటుంబంలో ఏ శోధన ఉన్నా, నీ కుటుంబం, నీ తరతరములన్నీ కూడా నేను ఆశీర్వదిస్తా. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేలు అనగా దేవుని బిడ్డల మీద రాజుగా నీ బిడ్డలందరూ ఉంటారు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు మనకు అదే వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు అంటున్నాడు, ఎవరైతే ఆయన మన హృదయాన్ని ఆయనకి అర్పిస్తారో, ఆయన పరిశుద్ధపరిచి కనుదృష్టి మనస్సు ఉంచి మనల్ని ఆశీర్వదిస్తాడు. తెలుసా? నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తా, నీ నుంచి వచ్చే ప్రతి జనాంగాన్ని ఆశీర్వదిస్తా. ఎవ్వరు కూడా ఎవరి దగ్గర తల వచ్చే స్థితి నేను ఉంచను. అందరూ అదే ఉంటుంది కదా, నువ్వు అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడిగా ఉండవు, నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. హల్లెలూయా. ఇలా దేవుడిచ్చే ఆశీర్వాదాలు మన కుటుంబానికి కూడా చెందుతాయి. సొలొమోను తరంలో ఉన్న దేవుడే ఇప్పుడు కూడా ఉన్నాడు. సొలొమోనుతో మాట్లాడిన దేవుడే ఈ 2025లో కూడా మాట్లాడుతున్నాడు. సొలొమోను ఆశీర్వదించిన దేవుడే ఈ రోజున సొలొమోను ఇక్కడ నుంచోబెట్టి ఆయన యొక్క అనుభవాలను ఇక్కడ మీకు చెప్తున్న దేవుడే ఇప్పుడు ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని ఆయనకి అర్పించాలి. హల్లెలూయా. హృదయం ఎవరు ఉండాలంట? ఇన్స్టాగ్రామ్ కాదు, ఫేస్బుక్ కాదు, స్నాప్చాట్ కాదు. ఏముండాలా? దేవుడు ఉండాలి. హల్లెలూయా. దేవుడు అంటే ఫోటో అంటించుకోమని కాదు, హృదయం దేవుని వాక్యం ఉండాలి. దేవుని పని ఏం చేయాలా? ఆదివారం వస్తుంది, ఏ పాట పాడాలా, లేదా మందిరంలో ఏ పరిచర్య చేయాలా, మందిరంలో ఏ లోటు ఉందా, లేదా మందిరానికి ఎప్పుడు వెళ్ళాలా, ఇటువంటి ఆలోచనలు ఎప్పుడు ఉంటే మీకు విషయం తెలుసా? మీరు ఏ యాప్ ఓపెన్ చేయండి, స్నాప్చాట్లో దేవుని వాక్యాలు వస్తే రావా, ఫేస్బుక్లో వస్తే రావా, యూట్యూబ్లో వస్తే రావా? వస్తాయి కదా. ప్రతి దాంట్లో కూడా
దేవుని వాక్యాలు వస్తాయి, మంచివి వస్తాయి, చెడ్డవి కూడా అన్నీ వస్తాయంట. మరి అన్నీ వచ్చినప్పుడు నువ్వు ఏది చూస్ చేసుకుంటున్నావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్న చెప్తున్నాడు కరిమూల అన్న కింద నుంచి, దేన్ని ఎంచుకోవాలి? దేవుడు అనగా దేవుడిని ఎక్కడ విడిచిపెట్టలా గుర్తుపెట్టుకో. నేను ఎక్కడ విడిచిపెట్టట్లా. నువ్వు స్నాప్చాట్లోకి వెళ్తే అక్కడికి వస్తున్నాడు, ఫేస్బుక్లోకి వెళ్తే అక్కడికే వస్తున్నాడు, యూట్యూబ్లో వస్తే అక్కడ. ఎందుకని? నిన్ను పడగొట్టే సాతాన్లు ప్రతి చోట ఉంటాయి కాబట్టి ఈ లోకల్ ఎన్ని యాప్స్ ఉంటాయి అన్ని యాప్స్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అవుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? నువ్వు పాడైపోవటం, చెడిపోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని వాక్యాన్ని స్క్రోల్ చేస్తాం, పనికిరాని దానికోసం ఎదురు చూస్తాం. హల్లెలూయా. వచ్చే 2 ముక్కల వాక్యాన్ని చదవము కానీ కొటేషన్ మాత్రం 9-10 లైన్లు ఉంటుంది కొటేషన్. ఆ 9 లైన్ 10 కొటేషన్ వచ్చేదాకా దాన్ని పట్టుకున్నట్టుగా చదువుతాం కానీ 2 ముక్కల వాక్యం మాత్రం చదవలేదు. అదే అన్నాడు దేవుడు. హల్లెలూయా. నీ హృదయం ఎలా ఉండాలంట? ఆయన నామాన్ని సదాకాలం ఉంచేదిగా ఉంటే అప్పుడు నీ హృదయాన్ని ఆశీర్వదించి ఆయన దృష్టి దాంట్లో ఉంచి మనసు ఆయన ఉంచితే అప్పుడు అంటాడు, నిన్ను చూసిన ఎవడో కూడా అరే ఒరే అండవు బ్రదర్ అంటారు. నిన్ను చూసి ఎవడో కూడా తప్పు మాట మాట్లాడాడు. ఎందుకని? హృదయంలో ఏముంది? ఈ హృదయం ఎంత మోసకరం తెలుసా? బైబిల్ ఉంటుంది, హృదయము మోసకరం. ఎందుకని మోసకరం అంటే ఇలాగ సింపుల్గా మోసం చేస్తుంది, సింపుల్గా మోసం చేస్తుంది, సింపుల్గా మోసం చేస్తుంది. మన హృదయం బలహీనమైనది, ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు. హల్లెలూయా. కాబట్టి ఈ హృదయాన్ని మళ్ళా దేవుడు ఏమన్నాడంటే నీ హృదయమైన ఆలయం. హృదయం మోసకరమైంది అంటున్నాడు, హృదయం బలహీనమైంది అంటున్నాడు. మళ్ళా ఆ బలహీనమైందే నా ఆలయం కావాలి. హల్లెలూయా. దేవుడు కోరుకునేదే అలాంటి వాటినే. ఈ రోజున మన హృదయం ఆయనకి అర్పించడానికి కనుక సిద్ధపాటైతే ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధపరుస్తా. ఇప్పుడు దాకా ఉన్న మందిరం ఉండదు. ఆ మందిరం కట్టక ముందు ఆ స్థలం ఎలా ఉందంటే రోతగా ఉంది. యెరూషలేము మందిరం కట్టక ముందు ఆ ప్రాంతం అంతా కూడా మురికితో నింపబడి ఉండొచ్చు, పాడైపోయి ఉండొచ్చు. కానీ అక్కడ మందిరము కట్టిన తర్వాత, ఆ మందిరము ఆశీర్వదించబడిన తర్వాత, ఆ మందిరము పరిశుద్ధపరచబడిన తర్వాత, దేవుని కనుదృష్టి అక్కడ ఉన్న తర్వాత ఆ మందిరమును బట్టి ఆ ప్రాంతం అంతా కూడా ఏం జరిగిందో తెలుసా? అది రాజధానిగా ఏర్పాటు చేయబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మందిరము కట్టబట్టి ఆ ప్రాంతం అంతటికి కూడా యెరూషలేము రాజధాని అయిపోయిందంట. ఈ రోజున నీ హృదయము కూడా కట్టబడితే నీ కుటుంబంలో ఒక రాజధాని అవుతావు. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబంలో ఒక మేలైనటువంటి విలువైన వజ్రంగా ఉంటావు, నువ్వే విలువ కలిగిందిగా ఉంటావు. మీరు చూడండి, ఇంటి మొత్తంలో ఒకరికి విలువ ఉంటుంది, అందరికీ ఉండదు. 10 మంది కుటుంబం ఉంటే 10 మందిలో ఒకరికి మెయిన్ విలువ ఇస్తారు, ఒకరికి తక్కువ విలువ ఇస్తారు. ఎందుకని? ఈ 10 మందిలోనే ఒక ఉన్నతమైన స్థానంలో ఒకడు ఉంటాడు, రోడ్డు మీద తిరిగేవాడు కూడా ఒకడు ఉంటాడు. ఎందుకని? అందరూ ఒకే కుటుంబంలో ఉన్నారు కదా అంటే దేవుడు ఏర్పాటు చేసిన కట్టడలు నడుచుకునే వాళ్ళు తక్కువ. దేవుడు నా కట్టడలు, నా ఆజ్ఞలు, నా మాటలు విని నేర్చుకుంటే ఈరోజు నాతో కూడా మాట్లాడుతున్నాడు. నేనైనా కానీ మీతో సమానం కాబట్టి, మీరైనా దేవుని వాక్యానికి సమానమే కాబట్టి, ఆయన కనుదృష్టం అంతా సమానమే కాబట్టి అంటున్నాడు, ఎవరైతే ఆయన మాట కట్టలు విని వారి హృదయాన్ని అంట దేవునికి అర్పించి, ప్రభువా ఇదిగో ఈ రోజు నుంచి నీ నామము తప్ప సదాకాలము కూడా నిన్ను నిలబెట్టుకోవాలి ప్రభువా, ప్రైజ్ ది లార్డ్ అని ఎవరైతే అంటారో వారి హృదయము మీ కుటుంబానికే ఒక గొప్ప విలువ తెస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటిగా చూస్తే దేవుడు కట్టించేవాడు, రెండవది కట్టిన దాని గురించి మాట్లాడేవాడు, మూడవదిగా కట్టిన దాని గురించి చూసుకునేవాడు. టేక్ కేర్ అంటే ఏమంటారు? కేర్ టేకరా? కేర్ టేకర్. కట్టమని చెప్పేది ఆయనే, కట్టించిన దాని గురించి మాట్లాడేది ఆయనే, అలాగే కట్టించిన దాన్ని కేర్ టేకర్ గా చూసుకునేది కూడా, మెయింటెనెన్స్ కూడా అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే కట్టిన దాన్ని ఆశీర్వదించేది కూడా ఆయనే. ఆశీర్వదించాడు కదా. ఇప్పుడు అసలు చూద్దాం, ఆయనే వార్నింగ్ ఇచ్చేవాడు కూడా. హల్లెలూయా. కట్టిన దాని గురించి వార్నింగ్ ఇచ్చేది కూడా ఎవరంట? ఆయనే. కట్టమని చెప్పాడు, కట్టిన దాని గురించి చక్కగా మాట్లాడాడు, కట్టిన దాన్ని చక్కగా చూసుకుంటున్నాడు, ఆశీర్వదించి కనుదృష్టి పెట్టా, మనసు పెట్టా, ఇంకా దీనంతా కూడా నేను మెయింటైన్ చేస్తా అంటున్నాడు. తర్వాత నువ్వు కట్టావు కాబట్టి నిన్ను, నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు మందిరం కట్టినందుకు. అలాగే వార్నింగ్ ఇస్తున్నాడు. చదువుతాం 6వ వచనం. అయితే మీరే గాని మీ కుమారులే గాని
ఏ మాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక అక్రమైన దేవతలను కొలిచి ఇతరమైన దేవతలను కొలిచి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక. దేవునికి స్తోత్రం. దేవుడు ఆశీర్వదించేటప్పుడు ఏమంటున్నాడంటే, నువ్వు కట్టడలు, నా కట్టడలు, నా మాటలు, నా వాక్యము విని చక్కగా అనుసరించావు కాబట్టి నీ నుంచి వచ్చే ఏ బిడ్డ కూడా ఒక ఉన్నతమైన స్థానం పొందకుండా ఉండడు అని చెప్పి ఆశీర్వదించిన అదే దేవుడు అంటున్నాడు, నువ్వు గాని నీ పిల్లలు గాని నా మాటలు తప్పారా, ఆశీర్వదించాను కదా అని చెప్పి కాళ్ళు ఎగరేసారా, నేను చూసుకుంటాను కదా అని నెగ్లెక్ట్ చేశారా, ఏం చేస్తారు తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలు మిమ్మల్ని ఎవరిని ఉండకుండా నేను పరిశుద్ధపరిచినటువంటి తర్వాత చదువుతాం, అది నెక్స్ట్ పాయింట్. అది వార్నింగ్ ఇస్తున్నాడు. మీరు చూస్తే 9వ అధ్యాయం 1వ వచనం కాడ నుంచి జస్ట్ 6 వచనం ఇది హెచ్చరిక, మధ్యలో 5 వచనాలు. ఈ 5 వచనాల్లో దేవుడు ఎంత ప్రేమించాడో, ఎంత చక్కగా మాట్లాడాడో, ఎంత చక్కగా ఆశీర్వదించి నవ్వుతూ మాట్లాడో, 5వ వచనానికి వచ్చేసరికి 6వ వచనం వచ్చేసరికి వార్నింగ్ ఇస్తున్నాడు. హల్లెలూయా. 5వ వచనాన్ని ఆశీర్వదించాడండి పిల్లలందరినీ కూడా, మన తరతరాలను ఆశీర్వదిస్తానన్నాడు. వెంటనే 6వ వచనంలో మళ్ళీ హెచ్చరిస్తున్నాడు, ఎవడైనా కానీ నేను ఊరుకుంటున్నాను కదా, నేను ఒప్పుకుంటున్నాను కదా, నేను దీవించాను కదా అని చెప్పి కాళ్ళు ఎవరైనా ఎగరేస్తే ఏం చేస్తాను? ఇజ్రాయేల్ ప్రజల్లో మిమ్మల్ని ఉండనీయక నేను చదువుతాను అన్నమాట. అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏ మాత్రమునైనను నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలు కట్టడలు అనుసరింపక ఇతరమైన, ఇక్కడ దేవతలు అనగా ఏంటో తెలుసా? దేవతలు లేకపోతే వీటినంటే ఈ రోజున మనకి చాలా దేవతలు ఉన్నారు. చూపించిన ఇది, అదిగో ఈ ఫోన్ అనే దేవత. దీన్ని మనం పూజిస్తాం, తెల్లారిని కానీ పూజిస్తాం దీన్ని, అవునా కదా? ఎస్తాను చెప్పాలి. పొద్దున్నే చూసి ఎవరి ముఖం చూస్తారు? ఫోన్ ముఖమే కదా. దాన్ని ప్రేమించినంతగా ఈ లోకంలో దేనన్నా ప్రేమిస్తారా? ప్రేమించరు. పోనీ ఫోన్ని ఆరాధించే విధంగా ఎవరైనా ఆరాధిస్తారా? దానికి ఎంత మంచి జాగ్రత్తలు చేస్తారో, టెంపర్ గ్లాస్ చేస్తాం, పౌచ్ చేస్తాం, ఛార్జింగ్ తక్కువ అయితే సరే టక్కుని పెట్టేస్తాం వెళ్ళిపోయి. ఎందుకు? ఛార్జింగ్ తగ్గకూడదు, చాలా జాగ్రత్తగా పూజిస్తాం దాన్ని. దానికి ఎంత గీట పడితే ఊరుకోలేం, మనసంతా విలువెల్లాడిపోతుంది, అవునా? కొంచెం నెట్ ఆగిపోయిందా ప్రాణం పోతుంది. ఏదైనా గాలికి గనక సిగ్నల్ రాకపోతే విలవెల్లాడిపోతాం. ఎందుకని? దాన్ని మనం పూజిస్తున్నాం కాబట్టి. హల్లెలూయా. అది మన జీవితాలకు ఏమైపోయిందని దేవుడు అయిపోయింది. ఇంకా అది లేకపోతే మనం బతకలేం. మీరు గమనించండి, ఎక్కడన్నా బయటికి వెళ్తున్నప్పుడు 10 పాయింట్లు కనుక ఛార్జింగ్ ఉంటే, 10 పాయింట్లే ఉందనుకోండి, వాడి ప్రాణం ఎలా ఉంటుంది తెలుసా? అన్న ఛార్జర్ ఉందా? అన్న ఒక 5 నిమిషాలు ఛార్జర్ ఇస్తావా? దేనికి? మళ్ళీ దాంట్లో చూసేది ఉపయోగపడేది ఏం లేదు. అయ్యే స్నాప్చాట్లు, అయ్యే రీల్స్. ఆ ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే మనిషి విరవలాడిపోతాడు. అది కూడా దేవత, దేవుడు. అది మనకి దేవత, దేవుడు. హల్లెలూయా. కొంతమందికి ఫుడ్, నాలంటోడికి తిండి లేకపోతే ఉండలేం. ఎందుకని? రూపాయి కనపడితే అయితే, 100 రూపాయలు ఉంటే అయితే. ఎందుకంటే దాన్ని ప్రేమిస్తున్నాం. హల్లెలూయా. అలాగే మీరు బందరుడు కనుక వెళ్తే జనాలు రకరకాల ప్రేమ, రకరకాల దేవుళ్ళు. బైకులు ఒకడికి దేవుడు, కార్లు ఒకడికి దేవుడు, షాపింగ్ మాల్ ఒకడికి దేవుడు, సినిమాలు ఒకడికి దేవుడు, షాపింగ్ మాల్స్లో ఒకరి దేవుడు, బంగారం ఒకరికి దేవుడు. అవి లేకపోతే బయట అడుగు కూడా బెటరు, అవునా? ఒంటి మీద బంగారం లేకుండా ఒక్కరు కూడా బయటికి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు, బంగారాన్ని ప్రేమించేవారు. వీళ్ళందరూ ఎవరు? మనకి దేవుళ్ళు, దేవతలు. దేవుడు అదే అంటున్నాడు, ఏమని? నన్ను కాకుండా మీరు దేని మీదైనా మనసు పెట్టి దేన్నైతే ప్రేమిస్తారో వాటన్నిటిని కూడా ఏం చేస్తాను?
ఇక్కడ చివరి చూస్తే కూల్చి వేస్తాను ఉంటాం, కొట్టి వేస్తాను ఉంటాం. చదువుతాం 7వ వచనం. నేను ఇజ్రాయెల్కి ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖము నుండి కొట్టి వేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ 1వ వచనంలో దేవుడు అంటున్నాడు, నువ్వు నా కొరకు కట్టించిన మందిరాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఆ మందిరము నిన్ను పరిశుద్ధపరుస్తున్నా. నువ్వు నా సముఖంలో ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి నా నామము సదాకాలము ఉండాలని నువ్వు నా కొరకు కట్టించిన ఈ మందిరాన్ని నేను పరిశుద్ధపరిచా. వీటి మీద నా కనుదృష్టి పెట్టా, నా మనస్సు పెట్టా. ఇక ఈ మందిరాన్ని ఎవడు కూడా పాడు చేయకుండా నేను కేర్ టేకర్గా ఉండి చూసుకుంటా. అలాగే ఇది కట్టించినందుకు నిన్ను, నీ కుటుంబాన్ని, నీకున్న తరతరాలన్నింటినీ కూడా నేను ఆశీర్వదిస్తానన్న దేవుడు వెంటనే అంటున్నాడు, కాళ్ళు ఎగరేసావా? తర్వాత వచ్చినవే ఎక్కువ సమయం ఇవ్వాల. దేవుడు 5వ వచనంలో ఆశీర్వదించాడు, 6వ వచనంలో హెచ్చరించేశాడు. ఏమని? నువ్వు కానీ పిల్లలు కానీ నా కట్టడలు నా ఆజ్ఞల్ని విడిచిపెట్టి నన్ను కాకుండా ఏ ఫోన్ పట్టుకుంటావో, ఏ బంగారాన్ని పట్టుకుంటావో, ఏ సినిమాలకు వెళ్తావో, ఏ షికార్లకు వెళ్తావో, లేకపోతే ఏ బట్టలు పట్టుకెళ్ళి నాకంటే ఇదిగా అనగా ఏంటి? ఆదివారము దేవుడు ఏర్పాటు చేసిన దినాన్ని విడిచిపెట్టి ఆయన మందిరముకు వెళ్లకుండా ఎవరైతే బయటకు పోతున్నారో వాళ్ళందరికీ దేవుడు చెప్తున్నాడు, నిర్మూలము చేస్తా. నువ్వు ఏ బట్టలు కోరుకుంటున్నావో అవి ఎంత ఉంటాయా? ఒక ఎలికి వచ్చింది అనుకోండి ఇంట్లోకి, ఒక్క ఎలిక విలువ ఎంత? ఎలికి విలువ ఎంత? దానికి అసలు విలువే లేదు. నువ్వు ఎలికి పట్టుకుని కొంటనికి వెళ్ళి ఎవడు కొండవు, అవునా? నువ్వు 10,000 పెట్టి కొనుక్కొచ్చినటువంటి ఆ 10,000 పట్టు చీరని ఒక చిన్న ఎలికి వెళ్ళింది నాకు ఏం చేస్తుంది? నీ విలువైన దేవునికి కాకుండా నువ్వు విలువిచ్చే దేనికైనా విలువ లేని తీసుకొచ్చి నీ విలువను పాడు చేస్తుంది. దేవునికి విలువ ఇవ్వకుండా ఏ పట్టు చీరో బంగారమో దేవునికి ఇచ్చే సమయం కాకుండా నువ్వు దొంగిలించేసి నువ్వు దేనైతే దేవతగా దేవుడిగా ఆరాధిస్తున్నావో దేవుడు అంటున్నాడు, విలువ లేని దాన్ని పంపించి దాన్ని ఏం చేస్తాను? నిర్మూలం చేసేస్తా. దేవుడు రోషం కలిగిన దేవుడు, ఎప్పుడు ప్రేమించి ఆశీర్వదిస్తా రండి రండి అనే దేవుడు కాదు, హెచ్చరించే దేవుడు, బుద్ధి చెప్పే దేవుడు, గద్దించే దేవుడు. నా దేవుడు చెప్తున్నాడు, దేవునికి కాకుండా మరి దేనికి మనం విలువిచ్చినా ఎంతో కాలం మన దగ్గర ఉండదు. హల్లెలూయా. అలాగే అంటున్నాడు. నాకు చాలా బాధ అనిపించింది మాట చదువుతుంటే. అదేంటయ్యా, 6 వచనాల పైనే కదా నీ మందిరాన్ని పరిశుద్ధపరిచి ఎంతో సంతోషంగా మాట్లాడు. 7వ వచనం చూస్తే ఆయన ఏమంటాడు తెలుసా? కొట్టేసేస్తా, పడగొట్టేస్తా, నాకొద్దా మందిరం. ఎందుకని? ఆయన కోరుకునేది మందిరం ఒకటి గొప్ప కోసం కాదు, ఆ మందిరంలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. నీ మందిరంలో ఆయన ఉండాలి. నా యందు మీరును, మీ యందు నా మాటలు ఉండాలి. హల్లెలూయా. నా యందు మీరు ఉండాలి, మీ యందు నా మాటలు ఉండాలి దేవుడు చెప్తుంటే, ఈరోజు అయ్యా ఇదిగో ఆదివారం ఇదిగో వెళ్తున్నా, ఏంటి ఆదివారం కదా పొద్దున కాకపోతే సాయంత్రం కదా పొద్దున వెళ్తున్నా, ఇదిగో 10 రూపాయలు డబ్బాలు వేసేస్తున్నా, ఏంటి వాళ్ళు పాటలు పడితే సపట్లు కొడుతున్నా, అల్లు చెప్తున్నా, ఏదైనా మొక్కలు అంటున్నా వెళ్ళిపోతున్నా. ఇలాంటి వాళ్ళు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకని చాలా మంది ఇక్కడే ఉంటారు కానీ ఆలోచన ఎక్కడ ఉంటుంది? బాడీ ప్రెజెంట్, మైండ్ ఎక్కడ ఉంటుంది? మైండ్ ఆబ్సెంట్ అయిపోయి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. రాకపోతే సంతోషాన్ని ఊరుకోడు, వస్తే మరొకరు ఊరుకోరు. హల్లెలూయా. అలాంటి వాళ్ళని దేవుడు మాట్లాడుతున్నాడు. నా కట్టడలు నాయన్ని కూడా విడిచిపెట్టి నువ్వు దేని కొరకైతే నువ్వు ఆశ కలిగి ఉన్నావు దాన్ని ఏం చేస్తా? నిర్మూలము చేస్తా. అది ఎంత విలువైన సొలొమోను, నువ్వు ఇన్ని కోట్లు పెట్టి ఇంత బంగారం పెట్టి కట్టించిన ఈ మందిరాన్ని నేను ఆశీర్వదించా, పరిశుద్ధపరిచా, కనుదృష్టి ఉంచా, మనసు పెట్టా. కానీ నువ్వు గనక నీ కుటుంబాన్ని ఆశీర్వదించాను కదా అని కాలర ఎగరేసి గనక నా కట్టలు మర్చిపోయావా? నువ్వు కానీ నీ బిడ్డలు కానీ ఏం చేస్తా? మొత్తం నిర్మూలన చేసేస్తా, ఈ మందిరాన్ని కొట్టేస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకే అంత గొప్ప వార్నింగ్ ఇస్తే నువ్వు నేను ఎంత తల్లి ఏమన్నా తేలుతామా? సొలొమోను తేలే వాళ్ళమైతే కానీ కాదు. అటువంటిది దేవుడు చెప్తున్నాడు, సొలొమోనుకే లేని ధన్యత, సొలొమోనుకే లేనటువంటి రిక్వెస్ట్ మనకు కూడా లేదు, ఉండదు కూడా. కాబట్టి విజ్ఞాపన ప్రార్థన రోజున జరిగేదాన్ని బట్టి, జరుగుతున్న దాన్ని బట్టి, జరగక ముందు దాన్ని బట్టి ఆలోచన చేయక నీ హృదయం అనే మందిరాన్ని నువ్వేం చేయాలా? ఆయనకి సరెండర్ చేసేస్తే మంచిది. సరెండర్ చేస్తే ఏం జరిగిద్దో చెప్పాను.
సరెండర్ చేయకపోతే ఏం జరిగిందో కూడా దేవుడు వాక్యం ద్వారా 7 వచనాల్లో తేల్చి పడేశాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. కట్టే దేవుడు, మాట్లాడే దేవుడు, చూసుకునే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, వార్నింగ్ ఇచ్చే దేవుడు, కట్టే దాన్ని కూల్చడానికి కూడా ఆయన వెనకాడని దేవుడు అని అన్నాడు. వదిలేస్తానంటలా, హెచ్చరిస్తానంటలా, ఏమన్నాడు సార్? నిర్మూలం చేసేస్తా. నిర్మూలం అంటే ఇంకా ఏమో లేదు, పడిపోయినట్టే. ఈ రోజున దేవుని సముఖంలో ప్రార్థన చేసే నువ్వు, దేవుని సముఖంలో రిక్వెస్ట్ చేసుకునే నువ్వు, నీ హృదయాన్ని ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. ఈ మందిరం అయ్యా నువ్వు కట్టమన్నావు, ఈరోజు నీ వాక్య ద్వారా కట్టుకున్నా, నీ హృదయంకి ఎవరిది? నీదే. నువ్వే మెయింటైన్ చేయి. నువ్వే నీ కను దృష్టి, నా హృదయంలో ఏ వేదన వస్తుందో అది నువ్వే చూసుకో. ఈరోజు నా దేవుడు అన్నాడు, నా కను దృష్టి నేను ఆశీర్వదిస్తే వెళ్ళిపోని చెప్పట్నా. 2 అద్భుతమైన విషయాలు చెప్పి ముగిస్తాను. ఒక వచనం, కను దృష్టి అనగా ఏంటమ్మా? దృష్టి పెడతానన్నాడు అంటే ఏంటి? ఆ మందిరము మీద నేను పరిశుద్ధపరిచాను, ఓకే. దృష్టి పెడుతున్నా అంటే అర్థం ఏంటి? చూస్తున్నా. ఆ మందిరంలోకి ఎవడు వస్తున్నాడో, ఎవడు వెళ్తున్నాడో, ఎవడు ప్రార్థన చేస్తున్నాడో, ఎవడు కళ్ళు తెరిచి చూస్తున్నాడో, ఎవడు అటు ఇటు తిరుగుతున్నాడో అంతా కూడా ఏం చేస్తున్నా? చూస్తున్నా. మొదటి విషయం. నెంబర్ 2, మనస్సు పెట్టా. దేవుని మనస్సు ఎక్కడ పెట్టాడంట? ఆయన మనస్సు ఎందుకు పెట్టాడు తెలుసా? ఎవరి మీద పెట్టాడు తెలుసా? ఎవరైతే పశ్చాత్తాపంతో మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని మనసును కదిలించే ప్రార్థన చేస్తారో, ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే దేవుణ్ణి సదాకాలము వారి హృదయంలో ఉంచాలని ఆశగలి ప్రార్థన చేస్తారో, ఆయన దేంతో వింటాడంట? మనస్సుతో వింటాడు. హల్లెలూయా. చెవులతో కాదు. ఒక చోటేమో నా చెవులు ఆలకిస్తున్నాయి అంటాడు, కానీ ఇక్కడ ఏమన్నా సార్? ఈ మందిరంలో నా మనసే పెడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మనసు ఎరిగిన దేవుడు ఈ రోజున ఈ ప్రాంతంలో మన హృదయం అనే ఆలయము, యేసు ఆత్మీయ సహవాసం అనే మందిరం మీద కూడా ఆయన కనుదృష్టి, ఆయన మనస్సు ఉంచాడు. కాబట్టే మొన్న అయ్యగారు వచ్చారు, పాస్టర్ అన్న ఎవరో సంతోష్ రెడ్డి గారు వచ్చారు. ఆయన చెప్పలేకపోయాడు, కానీ నాకు మాట చెప్తాను. మన వాళ్ళకి తెలుసు, మీకు తెలియదు. సంతోష్ రెడ్డి గారు నాకు పరిచయం 2012, అంతేకమ్మా. 2012లో నేను అప్పుడు డ్యాన్స్ మాస్టర్కి వెళ్ళాను కాబట్టి పరిచయం. 2012 డిసెంబర్లో మేము ఇద్దరం బాప్తిసం తీసుకున్నాం ఆయన దగ్గర. అయితే 2012 నుంచి ఆయనకి మందిరం లేదు, స్టిల్ ఇప్పటికీ లేదు. నాకంటే నేను అప్పుడు అన్ని లోకంలో ఉండేవాడిని, మేమిద్దరు లోకంలో ఉండేవాళ్ళం. ఆయన ఎప్పటి నుంచో అనేకమైన 7th డే చర్చెస్ నుంచి అనేకమైన సంవత్సరాలు అనేక మందిరాలు కట్టి అనేకమైనటువంటి దగ్గర పరిచర్య చేసి అందరూ కూడా స్వార్థపూర్తిగా బయటికి పంపించేస్తే భార్య బిడ్డలు తీసుకుని బయటకు వచ్చేసి ఈ ముత్యాలంపాటి దగ్గర ఒక చిన్న పశువుల పాక, ఇంత డిస్టెన్స్ లో గ్యాదలు ఉంటాయి, నాపరాలు పెట్టి 4 కూర్చుంటే మిగతా రోడ్డు మీద కూర్చోవాలి. 5-6 ఉండేవాళ్ళు సంఘస్థులు. ఆ స్థానం నేను చూసాను అయింది. అప్పుడు మందిరం లేదు. తర్వాత ఆటనగర ప్రాంతంలో కూడా పెద్ద టెంట్ వేసి 18-30 టెంట్ వేసి పరిచయం చేసేవాడు. తర్వాత బాదులు బాది పట్టాలు కట్టేవాడు. ఆ తర్వాత అద్దెకు రూమ్ తీసుకున్నారు. అక్కడ నుంచి మరొక చోటకి వెళ్ళాం, రేకుల షెడ్ వేసాం, అది పోయింది. ఇలాగ తిరుగుతూ మొన్న మనం వెళ్ళినప్పుడు ఒక రేకుల షెడ్ రెంట్కి తీసుకొని అక్కడ పరిచయం మొన్న మీటింగ్స్ గ్రాండ్ గా చేసి 3 రోజులు కూడా. ఇప్పుడు పొద్దున అంటాడు వేదనతో ఆ సామాన్లు ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. అర్థం ఏంటంటే 3 వారాల క్రితం మందిరము మూయబడింది, పరిచర్య ఆపేశాడు. ఎందుకు అంటే సంఘస్థులు ఎవరు రావటం లేదు, అద్దె కట్టుకుంటానికి కూడా అవకాశం లేదు. ఆయన కుటుంబాన్ని పోషించుకుంటాడా, అద్దె కడతాడా, సంఘస్థులు ఎవరు సహకరించగా ఇబ్బంది పడి ఆయన వల్ల కాక 3 నెలలు రెంట్ కట్టలేక 9,000, 4 నెలలు వస్తుంది 12,000. కరెంటు బిల్లు కూడా ఎవరు పట్టించుకోకపోతే మందిరాన్ని ఆ రేకుల షెడ్‌లో వదిలేస్తే ఆయన వల్ల కాక ఒక సేవకుడు గుండె బరువెక్కి బయటకు వచ్చాడు. నేను ఎప్పుడు ప్రార్థనకు పిలిచిన సంతోష్ నాకు అక్కడ ప్రార్థన ఉంది. ఎందుకంటే నేను పెట్టే ఈ సందర్భం ఆయన నుంచి నేర్చుకుంది. మంగళవారం ప్రార్థన ఆయన చూసి నేర్చుకుంది, శుక్రవారం ప్రార్థన ఆయన దగ్గర తెచ్చుకుంది, ఆదివారం ఉదయము సాయంత్రము ప్రార్థన మేము అలా చేస్తుంది. సో సేమ్ టైమింగ్ అయ్యేసరికి ఎప్పుడు ప్రార్థన రమ్మన్న సంతోష్ నాకు అక్కడ ప్రార్థన ఇక్కడ ప్రార్థన అని ఆయన మన ఆదివారం తెలంగాణలో వచ్చే అర్థం ఏంటి? నాకు ప్రార్థన లేదు సంతోష్, మందిరం లేదు. పొద్దున అంటున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లా, ప్రార్థనలన్నీ అయిపోయినాయి, మందిరం మూయబడింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నన్ను బాధపడకన్నా కలిసి దేవుని పరిచయం చేద్దాం, ఇద్దరం కలిసి ముందుకు వెళ్దాం, ఇంకో చోట దేవుని అవకాశం ఇస్తే మనం స్టార్ట్ చేద్దాం, నువ్వు బాధపడకన్నా
సామాన్లను ఒక ఇంట్లో పెట్టి వచ్చాను సంతోష్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి దేవుడు మనకి గొప్ప చెప్పటం లేదు. నా గొప్పతనమేం కాదు, నా శక్తి కాదు, నా బలము కాదు. ఈ ప్రాంతం మీద దేవుడికి ఉన్నటువంటి గొప్ప కృప, అతి తక్కువ సమయంలో 2 కుటుంబాలను ఏర్పాటు చేసి ఇంత గొప్ప చక్కని వాతావరణంలో ఇంత చక్కని గొప్ప మందిరము కట్టుకోవటానికి ఒక కుటుంబం త్యాగం చేసింది స్థలం, మరొక కుటుంబము రేకులేసి సహాయం చేసింది. ఈ రోజున మేము వాడబడుతున్నాం, మనం ప్రశాంతంగా కూర్చున్నాం. కానీ ఒక సేవకుడు గుండె పగిలే వేదంతో ఏం చేయాలో తెలియక, యాక్చువల్గా ఈ సమయము ఆటనర్ ప్రాంతంలో ప్రార్థన జరగాలి. కానీ ఇప్పుడు నేను ఫోన్ చేసి ఆయన ఎక్కడ ఉంటాడు తెలుసా? రోడ్డు మీద ఆటో తోలుకుంటా ఉంటాడు. దేవుని కనుదృష్టి ఇక్కడ ఉంది, జాగ్రత్త. దేవుని మనసు ఇక్కడ ఉంది కాబట్టే ఈ రోజు నింద నేను బైబిల్ తీసి ఏం చెప్పమంటావు ప్రభు అంటే, నాకు ఆ వాక్యం చూపించి ఇది చెప్పవా, నా సేవకుడా ఇది చెప్పవా, మందిరాలు మూయబడుతున్నాయి సంతోష్ ఇది చెప్తావా, ఈ ప్రాంతానికి నీ సంఘానికి ఇది చెప్తావా, చెప్పు. హల్లెలూయా. మందిరము మూయబడిందంటే మందిరానికి వచ్చేవారు ఏం చేశారంటే దేవునికి అవిధేయత చూపించారు, దేవునికి అవిధేయత చూపించారు. సేవకుడు ఒక్కడే పోరాడలేక మరి ఆయనలో పొరపాటు మనం అనకూడదు. కానీ ఏదైనా కానీ అక్కడ ఏమైనా దేవునికి కనుదృష్టి ఉంది, దేవుడికి నచ్చలేదు, ఏం చేశాడు? ముగించాడు. అయితే సేవకుడికి మరలా అవకాశం ఇస్తాడు, కానీ విశ్వాసుడికి అవకాశం లేదు. చెదిరిపోయిన గొర్రెల్లాగా ఎప్పుడైనా మందిరానికి ఎలా అనిపిస్తే అక్కడికొకరు వెళ్తారు తప్ప అందరూ కలిసి మరలా ఒక సన్నిధిలో కూర్చుని అర్హత అయితే మళ్ళీ రానే. ఇక్కడ సొలొమోనుతో చెప్పింది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? మీ హృదయము మీద నా కనుదృష్టి ఉంది, మీ హృదయం మీద నా మనస్సు ఉంది. నీవు గనక నేను గనక ఆయనకి విధేయత చూపించకపోతే, కాళ్ళ ఎగరేస్తే దేవుడు అన్నాడు ఆ మందిరం నాకొద్దు, అవసరం లేదు. మొన్న ఆయన నుంచి అన్ని చూసి అంటున్నాడు, బా ఎంత బాగుంది, మీకు చక్కని మందిరం దేవుడు ఇచ్చాడు, సౌండ్ సిస్టమ్ ఇచ్చాడు, లేకపోతే డెకరేషన్ ఇచ్చాడు. ఆయన చెప్తుంటే నాకు మనసు ఎంత బాధ కలిగింది సార్ కూర్చొని. కానీ ఆయన హృదయం అనుకున్నాడు, నా మందిరం పోయింది, నాకు ఇది లేదు అని చాలా బాధ కలిగింది. ఆయన ఎంత పొగుడుతుంటే అర్థమేంటో తెలుసా? ఆయన మందిరం మూయబడింది, ఆయన పరిచయం ముగించబడింది. హల్లెలూయా. ఆ బాధను ఎలా బయట చెప్పాలో తెలియక, మీకు మంచి మందిరం దేవుడు ఇచ్చాడు, మంచి సౌండ్ సిస్టమ్ దేవుడు ఇచ్చాడు, మంచి డెకరేషన్ ఇచ్చాడు, మంచి యవన బిడ్డలు ఇచ్చాడు అని ఎంత గొప్ప ఎందుకు చెప్పాడు తెలుసా? ఇంకోటి గమనిస్తే సంఘం గురించేగా చెప్పాడు. ఎందుకో తెలుసా? సంఘం అలా చేయికి సంఘం అక్కడ కోల్పోయింది కాబట్టి అటువంటి పరిస్థితి ఇక్కడ రాకూడదని గుండె పగిలే వేదనతో సంఘము అభివృద్ధి ఎలా కలగాలో చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా దేవుడు కూడా అల్పునైనా ఎందుకు పనిగా నన్ను నిలబెట్టి మాట్లాడేది ఏంటంటే, నీ హృదయము కూడా దేవునికి ఇష్టానుసారంగా లేకపోతే ఏం జరుగుతుంది? ముగించబడుతుంది, నిర్మూలము చేయబడుతుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు చెప్పే మాట, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తా, నువ్వు నన్ను గణపరిస్తే నేను నిన్ను గణపరుస్తా. సొలొమోను, నువ్వు నన్ను గణపరిచావు మందిరం కట్టి, నేను కూడా నేను గణపరుస్తున్నా, నీ బిడ్డలను ఆశీర్వదించా. కానీ నువ్వు నన్ను తృణీకరించావా, నేను నిన్ను నిర్మూలం ఖచ్చితంగా చేస్తాను. కాబట్టి మంచి సమయంలో ప్రతి ఒక్కరు కూడా మోకరించి, ప్రభువా నన్ను క్షమించయ్యా, ప్రభువా నన్ను మన్నించయ్యా, నీకు నచ్చిన హృదయాన్ని నేను సరిగా ఉంచలేకపోయానేమో, నీకు నచ్చిన హృదయాన్ని నేను పాడు చేసుకుంటున్నానేమో, నీకు నచ్చిన హృదయాన్ని నాకు నచ్చినట్టుగా బతుకుతున్నానేమో, దయచేసి ఇక మీదట అలా ఉండదు ప్రభువా, నా హృదయాన్ని దీవించు, ఈ హృదయం అనే మందిరాన్ని మీరు పరిశుద్ధపరచు అయ్యా, మీరు నా హృదయంలో ఉండాలి ప్రభువా, నీ నామమును సదాకాలము కూడా నా హృదయం నిలబెట్టుకుంటాను తండ్రి. ఈరోజు నీవు లేకే నా హృదయం అల్లాడిపోతుంది, నీవు లేక నా హృదయంలో గలిబిలి, నీవు లేక నా హృదయం అంతా కూడా వేదన, నీవు లేక నా హృదయం అంతా కూడా చెడు తలంపులు, చెడు కార్యాలు ప్రభువా. ఈ రోజున ఈ చెడిపోయినటువంటి ఈ హృదయాన్ని మీరు పరిశుద్ధపరచండి అయ్యా. సదాకాలము కూడా నిన్ను గణపరచువాడిగా, నీ నామాన్ని సదాకాలము కూడా నైనా ప్రకటించువాడిగా ఉండటానికి నా హృదయాన్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నీ కనుదృష్టి నా హృదయం మీద ఉంచండి ప్రభువా. అప్పుడు నా హృదయంలో ఏ వేదన వస్తుందో, ఏ గుండె చెదిరిపోయే ఆలోచనలు మీకు తెలుస్తాయి కాబట్టి, మీరు మనసుతో వింటారు కాబట్టి వాటిని నా నుంచి దూరపరుస్తారు ప్రభువా. దయచేసి సొలొమోనుని మీరు గద్దించారయ్యా, ఈరోజు నన్ను కూడా గద్దించావు ప్రభువా. ఇక మీదట నేను నీకు నచ్చిన బిడ్డగా నా హృదయాన్ని నీకు అప్పగించి
నీ ద్వారా నేను దీవించబడతాను ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఎవరికి వారి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసి, మరి దేవుడు ఇప్పటిదాకా మరి నన్ను నిలబెట్టుకొని మాట్లాడినందుకు మరి దేవుడు మీ దగ్గర నుంచి జవాబు కొరకు ఎదురు చూస్తున్నాడు కదా. కాబట్టి మీరు కూడా మనస్సు విప్పి దేవునితో మాట్లాడండి. మనస్ఫూర్తిగా దేవుని పాదాల చెంత మీ ఆలోచన ఏమైందో తెలియపరచండి, తప్పు లేదు. తండ్రికి బిడ్డ తన బాధ చెప్పినట్లుగా ఈరోజు మీరంతా కూడా దేవాది దేవుని యొక్క పాదాల చెంత మీ బాధను తెలియపరచండి, తప్పు లేదు. ప్రార్థన చేద్దాం. ఒక 2 నిమిషాలు విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన తండ్రి, నీ పాదాలకు వందనాలయ్యా. నీ కృప, నీ కనికరముల చేత ఈ రోజున అల్పులము దేవా నీ ముందు ఎందుకు నిలబడ్డానికి అర్హత లేని వాళ్ళమయ్యా. మా కొరకు ఈ రోజున గొప్ప జ్ఞాని అయిన సొలొమోను జీవితంలో జరిగినటువంటి ఒక అనుభవాన్ని మా కొరకు ప్రకటించి అయ్యా ఎంతగానో ప్రేమించి గద్దించి మాట్లాడి ప్రభు ఆశీర్వదించి, అలాగే నా ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా హెచ్చరించాం, మమ్మల్ని సరిచేసాం. ఇక మీదట మా హృదయము పట్ల సర్వ అధికారము కూడా మీకు అప్పగిస్తున్నాం. నా తండ్రి, మాలో ఉన్న ప్రతి మలినమును కూడా తుడిచి ఇక మీదట మా హృదయమును ప్రభువా మీ స్వాధీనపరచుకోమని వేడుకుంటున్నాం. ఇక మీదట దాని యొక్క ప్రభువా ప్రతి విషయము కూడా మీకు అప్పగిస్తున్నాం. సదాకాలము కూడా ప్రభువా మా హృదయములో నీ నామాన్ని స్థిరపరచటానికి మేము బ్రతుకున్నట్లు సహాయం చేయండి. మా హృదయంలో మీరు ఉండగా అయినా తండ్రి మా హృదయంలో ఏ వేదన ఉండదు, వేటికి స్థానం ఉండదు. కాబట్టి ఈ క్షణము మొదలుకొని ఆలయముగా భావించే మా హృదయాన్ని పవిత్రపరచమని వేడుకుంటున్నాం. మా హృదయాన్ని కట్టండి. విరిగి నలిగిన హృదయమే ప్రభువా నీకు నైవేద్యం అన్నావు.
ఈ రోజున విరిగి నలిగిపోయిన ఇక్కడున్న ప్రతి హృదయాన్ని కూడా మీరు కట్టండి, తిరిగి కట్టండి. దయచేసి మాకు తోడుగా ఉండండి. నీ ఆశీర్వాదము దీవెన చేత ఉంచండి. నీ మహాకృప చేత అయ్యా మా హృదయాలు నివాసం చేయండి ప్రభువా. దయచేసి మాలో ఉండండి, మా కుటుంబాల్లో ఉండండి. నీ కృప చేత మమ్మల్ని ఆశీర్వదించండి, మా తరతరాలను కూడా ఆశీర్వదించండి. ఆశీర్వాదపు వారసులుగా మేము పిలువబడ్డాము తప్ప శాపం పొందుకుంటానికి కాదు, శపించబట్టానికి కాదు ప్రభువా. కనుక ఈ రాత్రి కాల వేళ ఎవరైతే వాక్యాన్ని విన్నారో వారందరికీ కూడా ప్రభువా నీ కృప చేత మంచి దీవెన అనుగ్రహించి వారందరి హృదయాన్ని కూడా ప్రభు స్వాధీనపరుచుకొని ఒక మంచి జీవితమును ప్రభు వారికి ప్రసాదించి ఆశీర్వాదపు హృదయముగా అయినా తండ్రి నీ మనసు ఎరిగిన కుటుంబంగా ప్రభువా మా కుటుంబాలు ఆశీర్వదించి దీవించబట్లు సహాయం చేయమని అయ్యా ఇక్కడి నుంచి మరలా మా గృహాలకు వెళ్తుండగా నీ సమాధానము నీ నెమ్మదితో నింపి మీరే మహిమ పొందమని వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. రాని వారిని కూడా క్షమించి మరొక తరుణం అనుగ్రహించి మా హృదయాల్లో సమాధానము, నెమ్మది, శాంతి ప్రభువా అలాగే నీ కృప ద్వారా సంతోషముతో నింపి మీరే మహిమ పొందమని మా హృదయం నిరంతరము కూడా నీ కార్యాలు అయ్యా నీ గురించి ఆలోచన కలిగి గొప్ప ఆలోచనతో నింపి మిమ్మల్ని మీరే మహిమ పొందమని నా ప్రభు అయిన మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నామం పేరిట చిన్న ప్రార్థన ఆలకించమని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణంగా విజయం. అపవాదికి లైన్ యేసు నామం జయం కలుగునుగాక. సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తం సర్వనాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, ఆశీర్వాదము మనకు, మన కుటుంబాలకు, ఈ ప్రాంత ప్రజలకు నిరంతరము తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామం పేరిట మీ అందరికీ కూడా సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ గమనించండి, ఆదివారం ఉదయం మొదటి ఆరాధన ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు